సార్ నమస్కారం సార్. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. సార్ కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుందని అనుకుంటున్నారు. ఇది సాధ్యమేనంటారా? మీరన్నది వాస్తవమే. కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుద్ది అనుకుంటున్నారు. నిజమే. మరి 15 సంవత్సరాలు ఉండాలి కదా. ఇప్పుడున్న సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఉంటే అంటే 15 సంవత్సరాలు ఉండాలంటే అది అంత ఈజీ కాదండి. మన రాజకీయాల్లో పొత్తులు ఎత్తులు సహజమే. మీరు గమనించండి, 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి సిపిఐ సిపిఎం పొత్తు పెట్టుకున్నాయి. 2009కి వచ్చేటప్పటికే రాజశేఖర రెడ్డి గారిని విభేదించి తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాయి. తెలుగుదేశం పార్టీని అప్పటి వరకు విభేదించిన కేసీఆర్ గారు మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. 2014 సీన్ డిఫరెంట్. తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి. 2019 ఎన్నికలు మరింత డిఫరెంట్. ఒంటరిగా పోటీ చేసినాయి. సో ఇన్ని సమీకరణాలు అంటే ఒక 5 సంవత్సరాలు పొత్తు పెట్టుకుంటేనే నెక్స్ట్ 5 సంవత్సరాలకు పొత్తు ఉంటుందా లేదా అనేది తెలియదు. కానీ 15 సంవత్సరాలంటే ఖచ్చితంగా ఇది అంత ఈజీ టాస్క్ అయితే కాదు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది పొత్తు బలంగా ఉంటుందా లేదా. పొత్తు బలంగా ఉంటే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా విజయం సాధించడం ఈజీనే జగన్మోహన్ రెడ్డి గారి మీద. కానీ పొత్తు బలంగా ఉండేలాగా ఏం చెయ్యాలి? ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒకటి సార్. ప్రభుత్వం ఏ కార్యక్రమాలు తీసుకుంటే 15 ఏళ్ల పాటు ఉంటుందనేది ఒక కోణము. అలా కాకుండా పార్టీల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అనేది రెండో కోణము. మొదటి కోణంలో కూడా కొన్ని ఫ్లాస్ ఉన్నాయి. గతంలో ఏం చేశారు? అమరావతి నిర్మాణం అన్న అద్భుతమైన ప్రణాళిక అమరావతి, అందులో డౌట్ ఏం లేదు. అమరావతి నిర్మాణం చెయ్యాలి అని చెప్పి దాన్ని చెక్కి 5 ఏళ్లలో దానికి కనీసం స్థిరత్వం కూడా తీసుకురాలనే పరిస్థితి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. అనేక వేల మంది జీవితాలు రోడ్డును పడ్డాయి. ఇక రెండో అంశము అంటే ప్రభుత్వం మంచిగా పరిపాలన చెయ్యాలి అన్నప్పుడు కొన్ని నిర్ణయాలు ఉమ్మడిగానే తీసుకోవాలి సార్. ఉమ్మడిగా తీసుకోకపోతే ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు సాక్షాత్తు రాధాకృష్ణ గారు నిన్న గట్టి షాక్ ఇచ్చారు. P4 అనే పథకం చాలా లోపభూయిష్టము. పేదరికం లేని సమాజం ప్రపంచంలో ఎక్కడైనా ఉందా? అమెరికా లాంటి దేశాల్లో కూడా పేదలు ఉన్నారు, సంక్షేమ పథకాలు వాళ్ళకి అమలు చేస్తున్నారు. అలాంటప్పుడు పేదరికం లేని సమాజాన్ని నిర్మించడం అనేది ఒక అసాధ్యమైన పరిస్థితి కదా. అలాంటి దానికోసం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? మళ్ళీ ఒకసారి ఫెయిల్యూర్ అవుతారా? అయి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ దారి చూపిస్తారా అనేది ఆయన ప్రశ్న. వాస్తవమే. అదే సమయంలో అమరావతికి మరో 35,000 ఎకరాలు తీసుకోవాలని సంకల్పించారు. మరో 35,000 ఎకరాలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కనుక ఆపకపోయి ఉంటే ఆ 35,000 ఎకరాలు కూడా తీసుకునేవారు. తీసుకొని దాన్ని ఏం చేయక దీన్ని ఏం చేయక ఉన్న 33,000 ఎకరాలు నేను చేయక 35,000 ఎకరాలు నేను చేయక చివరికి అభాస్పాలై మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ప్రమాదం ఉంది. సో ఇలాగా వ్యూహాత్మక తప్పిదాలు ఈ ప్రభుత్వాలు చేస్తా పోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో కాలం పట్టదండి పికప్ అవ్వడం కోసం. కాబట్టి అయితే ఎట్టో కొట్ట మన పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి ఆ 35,000 ఎకరాలను ఆపగలిగారు. ఇప్పుడు P4 అనే పథకానికి సంబంధించిన లోపాలను అన్నిటిని కూడా రాధాకృష్ణ గారు ఎత్తి చూపారు. ఇది పరిపాలన పరంగా మనం సరిదిద్దుకోవాలా, ప్రాక్టికల్ ఉండే చెప్పాలి సార్. ఊరికే మనం పేక మెడలో కట్టద్దు, ప్రాక్టికల్ ఉండే చెప్దాం. చెప్పి వెళ్ళగలిగితే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజల మన్ననలు పొందుతుంది. ఒకటి. రెండోది, ప్రజల మన్ననలు పొందితే మాత్రమే సరిపోదు, కూటమిగా ఉంటేనే విజయం సాధ్యం. కూటమిగా ఉంటేనే అంటే జనసేన పార్టీ ఉండాలా, జన సైనికులు కూడా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలి, అప్పుడే సాధ్యమైంది. కానీ అలాంటి పరిస్థితులు కనపడుతున్నాయా అంటే కొంచెం అక్కడక్కడ కొంచెం ఫ్లాస్ కనపడతా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు కూటమిలో పైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు బాగా సఖ్యతకుంటున్నారు, అది వాస్తవం అక్కడి వరకు. కానీ కింది స్థాయిలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది? విజయనగరంలో కొంతమందికి ఇచ్చిన సీట్లు లాగేసుకున్నారు. అక్కడ జనసేన పార్టీ వాళ్ళు కిరుక వహించి రాజీనామా చేశారు పార్టీ. అలాగే యార్లగడ్డ గన్నవరంలో జనసేన పార్టీకి ఇచ్చిన ఒక చైర్మన్ పదవిని తిరిగి చంద్రబాబు నాయుడు గారు ఆయన జాబితాలోనేమో జనసేన పార్టీకి ప్రాతినిధ్యం వహించింది. వాళ్ళని తీసేసి మళ్ళీ యార్లగడ్డ మనుషుల్ని ఆయన వేసుకున్నారు. అంటే ఇచ్చిన దాన్ని కాదని ఇంకొకరిని వేసుకున్నారు. అది తర్వాత తాజాగా చూస్తున్నాం సార్. తాజాగా మరొక అంశం, విశాఖ స్టీల్ ప్లాంట్ అంటే అక్కడ స్టాండింగ్ కౌన్సిల్కి సంబంధించి 10 మంది పేర్లు ఉన్నాయంట. 10 మందికి అవకాశం ఉంటే 3 జనసేన, 1 బీజేపీ, మిగతా
6 తెలుగుదేశం పార్టీ. ఉమ్, అది న్యాయంగా అదే ఉంటుంది, అదే ఉండాల. కానీ ఎక్కడ కూడా 10% పదవులు కూడా జనసేన పార్టీకి రావడల్లా. ఆ స్టాండింగ్ కౌన్సిల్లో 10 మంది ఉంటే 10 మందిలో ఒక్క బీజేపీ, 9 టీడీపీ. జనసేనకు అవకాశమే లేదు. సో అలాంటప్పుడు జనసేన పార్టీని ఎంత గౌరవించుకుంటే కూటమి అన్ని సంవత్సరాల పాటు ఉంటుంది సార్. జనసేన పార్టీని గౌరవించుకోవడం పక్కన పెట్టి జనసేన పార్టీని టార్గెట్ చేసి జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలని చూస్తే గనక, జన సైనికుల ఆత్మవిశ్వాసాన్ని గనక తగ్గిస్తే గనక ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొక ఫలితం ఉంటుంది. అంటే ఈ 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందా అంటే పార్టీ పరంగా పటిష్టంగా ఉండాలి, పార్టీల మధ్య సమన్వయం ఉండాలి, ప్రభుత్వం మరింత ఎఫెక్టివ్గా పనిచేయాలి. ఈ 3 ఉన్నట్టయితే 15 సంవత్సరాలు ఉండటం పెద్ద అయితే కష్టమైతే కాదు సార్. చెప్పినట్టు నాకు ఏమనిపిస్తుంది అంటే చిన్న చిన్నవి అంటే కింద కేటగిరీలో కూడా కలుపుకుంటూ వెళ్ళాలి. ఎస్ అండి, తీసుకుంటే 15 సంవత్సరాలు గ్యారంటీగా ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఉంటుంది. డెఫినెట్గా. ఇదండి కిరణ్ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్తే.